అందరికీ శరణార్థులు ఉండాల మళ్ళీ మీ దీవనార్థులు. ముఖ్యమైన ముచ్చట్లు చాలా ఉన్నాయి. మా వాళ్ళు మస్తు బిజీ ఉన్నారని నేనే వచ్చిన. ముందుగా ఏం చేయాలి మీరు అందరూ కూడా హెడ్లైన్స్ చూడాలి. నీళ్ళ మీద ఒక్కొక్క లీటర్ది ఒక్కొక్క మాట. గిల చిత్రాలు చూసినాక మస్తు పరిశాన్ అవుతున్నారు జనమంతా. మేడారం జాతరకు స్వాగతం పలికిండ్రు అక్కలు. కేసీఆర్ సారు ఇచ్చిండు పట్టు చీరలు. చీపురు కట్టలతోనే వెరైటీ ఆట. గిది వెనకటి సంది వస్తున్న ఆచారం అంట. అక్క బంగారం దాచుకున్నది జడల. ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది అందరి ఫోన్లల్లో. ఊరిని అభివృద్ధి చేయడానికి ఇప్పుడు కొత్త సర్పంచ్లు ఊర్లలో ఎట్లా మీటింగ్ పెడుతున్నారో అచ్చం గదే లెక్కలకి ఇవాళ షెయి పార్టీని అభివృద్ధి చేయడానికి గాంధీ భవన్లో మన తెలంగాణ షెయి పార్టీ పెద్ద మనుషులు అందరూ కలిసి మీటింగ్ పెట్టిర్రు. గా మీటింగ్కు సీఎం రేవంత్ సార్ కూడా వచ్చిండు. ఇక మరి ఏమేమి మాట్లాడిర్రో అసలు ఏం పంచాయతీ మీరు ఒకసారి చూద్దాం పాండ్రి. షెయ్యి పార్టీ పెద్ద మనుషులు అందరు కూర్చొని గాంధీ భవన్లో గట్టిగానే ముచ్చట పెట్టిండ్రు. మరి ఏమేం మాట్లాడిండ్రు అంటే తెలంగాణ మొత్తం షెయ్యి పార్టీని బలపరచాలి, పువ్వు పార్టీ మీద గట్టిగా కొట్లాడాలి అని బాగానే నడిచింది మీటింగ్. అప్పటి వరకు మేము పోరాటం చేస్తామని రాహుల్ గాంధీ చెప్పిండ్రు, అది నిజమైంది. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చిన నరేంద్ర మోడీ చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ జాతికి క్షమాపణ చెప్పించిండు రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ గారి చేత. ఇది మన నాయకుడు సాధించిన విజయం రైతుల కోసం. ఈరోజు కూడా రైతు కూలీల కోసం ఏదైతే రైతు వ్యతిరేక చట్టం తీసుకొచ్చిండో నరేంద్ర మోడీ, విబీజీ, రామ్జీ, అందులోనే గందరగోళం ఉంది. వికసిత్ భారత్ ఎక్కడున్నది? ఇందులో సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నావు. పేదలను వెట్టి చాకిరి బానిసలుగా చేయడానికి నువ్వు చట్టాన్ని తెస్తున్నావు నరేంద్ర మోడీ గారు. ఈరోజు మళ్ళీ ఏ తెలంగాణ రాష్ట్రం అయితే ఈ చట్టానికి స్ఫూర్తినిచ్చిందో, ఏ తెలుగు భాషల ప్రాంతంలో మొట్టమొదట అమలు జరిగిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం ఉందో పునరుద్ధరించే వరకు నీతోని కొట్లాడతాం. ఈ చట్టం పేదలకు వ్యతిరేకంగా తెచ్చినందుకు మళ్ళీ పేదలకు ఈ జాతికి క్షమాపణ చెప్పే వరకు నరేంద్ర మోడీ గారిని వదిలే సమస్యనే లేదు. దీని మీద సంపూర్ణమైన కార్యాచరణ ఏఐసిసి నుంచి ఆదేశాలు అందుకొని మన అందరం కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ప్రజలకు వివరించాలి. ఈ చట్టం ఏదో మార్పు కాదు. ఆగో ఇన్నరు కదా, ఏడుదాకైతే ఆడదాకా మా గాంధీజీ పేరు తీసేస్తాడా అని బాగానే అరుచుకోబట్టే సీఎం సారు. అటెనక మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలలో కూడా మన జెండనే ఎగరాలి అని చెప్పి గాంధీ భవన్లోకి వెళ్ళి గట్టిగానే ఆవాజ్ ఇచ్చిండు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. 23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే, స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. ఇన్నరు కదా, సారు మున్సిపల్ ఎన్నికల ముచ్చట చెప్పిండంటే చెప్పకనే మున్సిపల్ ఎన్నికలు వచ్చేటట్టున్నాయి. చూడాలి మళ్ళా మున్సిపల్ ఎన్నికలలో పబ్లిక్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారో. మన తెలంగాణలో మన ఆంధ్రాలో ఏం నడుస్తున్నది? ఏ చిన్న పోరని అడిగినా కూడా నీళ్ళ మీద కోట్లాట నడుస్తున్నారని చెప్తాడు. ఇటు తెలంగాణ లీడర్లు, అటు ఆంధ్ర లీడర్లు ఎవరు దోచినట్టు వాళ్ళు నీళ్ళ మీద మాట్లాడుతున్నారు. కానీ మరి ఇలా మాజీ సీఎం జగన్నాథ్ సారు మైకుల ముంగలకు వచ్చిండు. మరి ఏమన్నాడో ఏందో ఒకసారి అరుచుకుందాం పాండ్రి. వరద నీళ్లు వారుతున్నట్టే నీళ్ళ పంచాయతీ 2 రాష్ట్రాల నడుమ నడుస్తూనే ఉన్నది. గీయాల మైకుల ముంగలకు వచ్చి మాజీ సీఎం జగన్నాథ్ సారు కుండవాల కొట్టినట్టు గీ మాట చెప్పిండు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా
తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. అగో ఇన్నరు కదా, చంద్రబాబు సారు ఆంధ్రకు మోసం చేసిండు అనబట్టి గిట్లా ఏ పార్టీ లీడరు గా పార్టీకి మద్దతుగా మాట్లాడితే బండి సంజయ్ సారు మటుకు వరుస పెట్టి అన్ని పార్టీలు నడుచుకున్నాడు నీళ్ళ పంచాయతీ మీద. ఒక వారం 15 రోజుల నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా కూడా గోదావరి కృష్ణా జలాల విషయంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు, దాంతోపాటు ఓరికొక సవాలు విసురుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, ఆ 2 రాష్ట్రాల నాయకులు, ఈ 2 రాష్ట్రాల నాయకులు, ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ది, బీఆర్ఎస్ది ఒక పొలిటికల్ డ్రామా. ఇన్నరు కదా, నీళ్ళ మీద అటు ఆంధ్రలో ఇటు తెలంగాణలో పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయి అనబట్టే అసలు ముచ్చట నేను చెప్తా ఈనుండ్రి అని పాలమూరు ప్రాజెక్టు మీద ఇగో గీ పత్రం తీసిండు బయటికి. ఈ 6 ప్రాజెక్టులలో అసలు పాలమూరు రంగారెడ్డి లేదు. జిల్లా పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఇది క్లోజర్లో చూపట్టురు అనేది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ పేరే లేదు జిల్లా. ఇది ఇంతవరకు ఎక్కడ కూడా కనీసం బయట రాలేదు. పాలమూరు రంగారెడ్డి పేరే లేదు. ఈ యాక్ట్ లో మరణ శాసనం అనేది ఇది. తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం అనేది ఇది. అసలు యాక్ట్ లో పాలమూరు రంగారెడ్డి లేదు. మిగతా 5-6 ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి జాతీయ హోదా ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అనుమతులు ఏ విధంగా ఇస్తుంది? ఇన్నర్ గదుల్లో గది అసలు ముచ్చట. ఇక గీ ముచ్చట మీద కేసీఆర్ సార్నైతే బాగానే అరుచుకున్నాడు గాని ఎందుకో మరి కవితక్కనైతే గిట్లా మెచ్చుకోనట్టే. అదే కవితక్క కూడా ఆ రోజు వద్దన్నట్టున్నది. నాకు కొంచెం సమాచారం అయితే ఉన్నది. అది వద్ద దవాత దేవదు, ఈ చేపల పులుసులు, ఈ రొయ్యల పులుసు మా ఇంట్లో పెట్టుకోవచ్చు వద్దన్నట్టు నాకు తెలుసు. మరి కవితకే చెప్పాలి. మరి ఆ రోజు వద్దన్నదా, కవిత కూడా పోదామన్నదా, కవితకే చెప్పాలి. కవిత నమ్మకం ఉంది. ఎందుకంటే బయటపడుతుంది కదా పాపం. ఇప్పుడు అన్ని అవినీతి బయటపడుతుంది కదా. ఇక దావా చూడండి. ఇతడు కూడా ఈ డైనింగ్ టేబుల్ మీద మొత్తం గిన్నెలే, అన్ని డిష్లే ఇవి. ఏమని రాసిడా? నగరిలో రోజా ఇంట్లో భోజనం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కుమార్తె కవిత. దావత్ ఇచ్చిన రోజా. ఇన్నరు కదా, కవితక్కకే గాయల్లా ఏం మాట్లాడిర్రో అంత తెలుసు అనవచ్చే. ఇప్పటిదాకా చిన్న లీడర్ల కాడికెళ్ళి పెద్ద లీడర్ల దాకా గీ ముచ్చట మీద అందరు మాట్లాడిరు. మళ్ళా ఇక ప్రధానమంత్రి ఒక్కడే మాట్లాడు తక్కువ ఉన్నది. చూడాలి మళ్ళా గీ నీళ్ళ పంచాయతీ ఇంకెటి దాకా పోతుందో ఏమో. ఇప్పటికైతే గిట్లున్నది. ఏదో ఒక పార్టీలో ఏరినామా, పార్టీ టికెట్ తెచ్చుకున్నామా, గెలిస్తే ఓకే, లేకుంటే ఇంకొక పార్టీ చూసుకున్నామా అనే గీ దినాలల్లా
పుట్టిన సంది ఒకటే పార్టీ జెండా మోసి ఆ పార్టీ పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా అదే పార్టీలో ఎంబడి ఉండి గా పార్టీని ముంగడికి నడిపిస్తున్నాడు ఒక పెద్ద మనిషి. పార్టీ కోసమే కాదు, గాయనకు ఇష్టమైన లీడరు నూరేళ్ల పాటు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలని ఒక ఇట్లా పూజలు చేస్తాడు. అగో చూసిరు కదా, షెయి పార్టీ సీనియర్ లీడరు హనుమంతరావు సారు మంచిగా కూర్చొని హోమం చేయబట్టే. మరి ఈ పెద్ద మనిషి హోమం ఎందుకు చేస్తున్నాడంటే, మొన్న సోనియా గాంధీ మేడం ఆరోగ్యం బాగలేక దవాఖానలో సిరికైంది కదా. ఇక వార్త హనుమంతరావు సారుకు ఎరికై మా లీడరు మా దేవత ఎప్పుడు చల్లగా బతకాలి అని, ఆరోగ్యం కూడా ఎప్పుడు మంచిగానే ఉండాలని చెప్పేసి ఒక ఇట్లా మృత్యుంజయ యాగం చేస్తున్నాడు. మరి పెద్ద లీడర్ల కోసము పెద్ద మనిషితోనికి పెద్ద మనిషి చేస్తున్న యాగం చూసి షెయి లీడర్లు షెయి పార్టీ కార్యకర్తలు షెబ్బాష్ హనుమంత్ అన్న అంటుర్రు. అరే గీ కోతులతోని చిన్న బాధ లేదు కదా. ఒకప్పుడు కోతులు అనిపిస్తే మొక్కాలనిపిస్తుండే, కానీ ఇప్పుడు కోతులను చూస్తే అవి చేసే పనులు చూస్తే కొట్టాలనిపిస్తున్నది. చాలా మంది పబ్లిక్ కోతులు ఎత్తున కొంటె పనులు దిక్కుకెళ్ళి మత్తు బాధ అవుతుంది, మత్తు బాధపడతాను విడిగా. ఒక అన్న అయితే కోతుల బాధను తట్టుకోలేక ఏం చేయాలనో సమజ్గాక చాలా దినాలు మస్తు బాధపడి ఆఖరికి ఆ అన్నకు ఇక ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఒక చక్కటి ఆలోచన వచ్చిందంట. మరి అది ఏం ఆలోచనో, ఆ అన్న కోతుల బాధకి ఏం చేసిండో చూద్దాం పాండ్రొకసారి. ఈ అన్నకొచ్చిన ఆలోచనకు నిజంగా శబాష్ అనాల్సిందే. ఇంటికాడ చేనుకాడ కోతుల బాధను తట్టుకోలేక ఇక ముళ్ళుతోనే తీయాలని 20,000 రూపాయలు ఖర్చు పెట్టి బంగారం అసొంటి కొండముచ్చును కొన్నాడు. ఇక ఇంకేమున్నది, ఈ కొండముచ్చును చూసి కోతులన్నీ పరుగులు పెడుతున్నాయట. విన్నారు కదా, 20,000 రూపాయలు ఖర్చు అయితే అయినాయి కానీ కోతుల బాధ పోయింది అనవచ్చు. మరి గింత చక్కటి ఆలోచన చేసిన ఈ అన్నది ఏ ఊరు అనుకుంటున్నారు? మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం. నరెడ్ల సోమయ్య, గార్ల మండలం, మహబూబాబాద్ జిల్లా. మాకు 40 ఎకరాల వ్యవసాయం ఉంది. ఈ కోతులు విపరీతంగా ఉండడంతో కోతుల నివారణ కోసం 20,000 పెట్టి కొండముచ్చుని తీసుకొచ్చాం. ఇది మా ఇంట్లో మనిషి లెక్కనే వెళ్తూ కోతులని తరుగుతుంది. చాలా వరకు కోతుల బెడద దీని ద్వారా తగ్గించుకుంటాను. ఈ పంట ఆరబోసినప్పుడు కూడా మార్కెట్లో విపరీతమైన కోతులు రావడంతో ఈ కొండముచ్చు సహాయంతో దీన్ని తిప్పుతూ ఒడ్లు ఆరబెడుతున్నాం. రోజు బండి మీద తీసుకొస్తారా? రోజు బండి మీద తీసుకొచ్చి బండి మీదే తీసుకుపోతాం. ఎట్లా చెప్తే అట్లుంటుంది. వ్యవసాయ మార్కెట్లో పంటలు ఆగం కాకుండా గీలెక్కర కాపాడుతున్న కొండముచ్చును అచ్చం ఇంటి మనిషి లెక్కనే చూసుకుంటాడట. బండి మీద షికార్కు గుట్ట తోలుకపోతాడట. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. ఏంరా నీకేం పుట్టిదిరా, దయ్యం పుట్టినట్టు అట్లా తిరుగుతున్నావు. నిన్ను చీపురు గట్టవాడ తీసుకొని సింగారిస్తే గప్పుడు చక్కయ్యతో బిడ్డ. అమ్మ నువ్వు నన్ను ఊకే తిట్టకే చెప్తున్నా, నా దోసాల మొగడు ఇజ్జత్ పోతుంది. నువ్వు ఇంకొక మాట మాట్లాడకు చెప్తున్నా నేను. నువ్వు ఇంకొక మాట మాట్లాడకు, ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతా బిడ్డ. ఇగో గిట్లా దినం ఒక కయ్యం అవుతుంది ఊర్లల్లో. ఎవరు తిట్టుకున్న చీపురు గట్ట చెప్పు అయితే పక్కా ఉంటుంది. కానీ ఒక ఊర్లో చాలా వెరైటీగా చీపురు గట్ట చెప్పులు పాత బట్టలు ఇక పెండ గంపలు తీసుకొని ఊరంతా డ్యాన్స్ చేస్తాను. చూడు ఏందో. ఓర్ని కథ సల్లగుండా చూసినారులా ఊరందరూ చీపురు కట్ట పాత చెప్పులు పాత బట్టలు పెండగంపలు పట్టుకొని డప్పుల దరువులకు దండిగా డ్యాన్స్ చేయబట్టే. ఆ చీపురు కట్టెలు పట్టుకొని గీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే గీదెక్కడి చిత్రము నేను ఎన్నడూ చూడలే అని పరిశాన్ అవుతున్నారులే. అయితే నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపురం గ్రామంలో ఒక వెరైటీ ఆచారం ఉన్నది.
గా ఎరైటీ ఆచారం ఏందంటే ఇంటికొక షీపురు గట్ట షీదెత్తే షాట తీసుకొని డప్పుల సప్పులతోనే జటక్క పో అనుకుంటా పెద్దగా ఊరేగింపు చేస్తారు. గిట్లా చేస్తే ఊర్లున్న అరిష్టం మొత్తం పోయి శుభం కలుగుతుందని గీ ఊరోళ్ళ నమ్మకం. గందుకే గిట్లా తాతల సంధి చేస్తున్నారట. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ పంచాయతీలో ఈరోజు జట్టెక్కని ఊళ్ళో నుంచి వెళ్ళి కొరిమేల దాటించడం జరిగింది. జట్టెక్క అనగా లింగాపూర్ గ్రామ ప్రజల ఇళ్లల్లో ఉన్నటువంటి పాత బట్టలు, చీపుర్లు, చెప్పులు అనేవి తీసుకొని దప్పు చప్పులతోని ఊరు నుంచి వెళ్ళి బయటకు పంపేయడం అనేది మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఆనవాయితీ. అనగా జట్టెక్కని ఊళ్ళో పొలిమేరల నుంచి వెళ్ళి బయటకు పంపిస్తే లక్ష్మీదేవి ప్రతి ఇంట్లో కొలువై ఉంటుందని మేము నమ్మకంతో ఆశించి ఈరోజు లింగాపూర్ వీడిసి సర్పంచు, ఉప సర్పంచు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరూ మంచి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ని కంటెంట్ చేసినందుకు ప్రతి ఒక్క కుటుంబానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్నర్ కదా మంచిగున్నదిలే గిల ఆచారం. ఇప్పుడు షీపురు గట్టలు పట్టుకొని చేసిన గిల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి సంది బంగారం దుకాణ పోలకు మస్తు బుగులైతుంది. ఇక దొంగలు వచ్చి ఆడ బంగారం ఎత్తుకపోతారు అని దొంగల దిక్కుకెళ్ళి సగం బయట పడితే ఇంకా సగం దుకాణంలో వచ్చిపోయేటోళ్ళని చూసి భయపడుతున్నారు. బంగారం దుకాణ పూలకు దొంగల కంటే సగం భయం దుకాణంకు వచ్చిపోయేటోళ్ళతోనే ఎక్కున్నది. ఎందుకంటారా, ఆంధ్ర విశాఖపట్నం గాజువాకల బంగారం కొననీకే వచ్చి మెల్లగా బంగారం మెడల దాచి పెట్టుకున్నది గీ అక్క. ఇక ఇంకేమున్నది, దుకాణం అన్న చూసి అబ్బా నన్ను ముంచనీకే ఏమన్నా ప్లాన్ వేసిందా అని మెల్లగా పోలీసులకు చెప్పిండు. ఇక పోలీసులు వచ్చి అక్క జడలున్న బంగారం బయటికి తీసిండ్రు. చూసిరు కదా అక్క జడలకెళ్ళి మెల్లగా బంగారం తీయబట్టే పోలీసారు. చూసిరు కదా అక్క జడలకెళ్ళి మెల్లగా బంగారం తీయవచ్చే. అయినా జడలకెళ్ళి పేన్లు రాంగా చూసినాం కానీ జడలకెళ్ళి బంగారం వచ్చుడు చూసి మస్తు పరిచయం అవుతురు మళ్ళా. ఇక అటెనక పోలీసులు అక్కనను పోలీస్ స్టేషన్కు తోలుకపోయిండ్రు. ఈ అక్కకొచ్చిన ఐడియా సినిమా డైరెక్టర్లకు కూడా రాకపోవచ్చును. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియోలు మస్తు వైరల్ అవుతున్నాయి. నా తెలివికి అగ్గిదాలుగా ఏందేందో జోచాంచుకుంటే అసలు ముచ్చట మర్చిన. నన్ను మా సారు దినాన్ని తిట్టేదే కొత్తగా ఉన్నది ఈయన కూడా తిడతాడు. సరే ఎట్లనే తిట్టు తప్పుతాయా తప్పాయి కదా, కానీ మీరు మాత్రం ఆ వార్తను మంచిగా చూడాలి. చూడుర్రి. ఒక దిక్కు మేడారం సమ్మక్క సారక్క గుడి పనులు జోర్ల నడుస్తుంటే ఇంకో దిక్కు మంత్రి సీతక్క, మంత్రి కొండ సురేఖమ్మ పెద్ద మనుషులను విలువనీకే తయారైతున్నారు. మళ్ళా గీయాల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ను విలువనీకే ఫామ్ హౌస్కు అయ్యిండ్రు.
చూసిరు కదా కార్ల పోవచ్చే. ఇక పోంగనే కేసీఆర్ సార్ కూడా బాగానే వల్కరిచ్చిండంట. ఇక తప్పక జాతరకు వస్తా అని మాట ఇచ్చిండంట. గిట్లా కేసీఆర్ సార్ ఒక్కనికే కాదుల్లో రాష్ట్రపతి మేడంకు కూడా సమ్మక్క సారక్క జాతరకు రావాలని కోరింది మంత్రి సీతక్క. ఇట్లా దగ్గరుండే పెద్ద పెద్ద మనుషులందరినీ పిలుస్తున్నది మంత్రి సీతక్క, కొండ సురేఖమ్మ. గందుకే గీ అల్ల సీఎం సారు మస్తు మెచ్చుకున్నాడు మంత్రి సీతక్కను. విన్నారు కదా, మరి సీతక్కనే అన్ని పనులు దగ్గరుండి చూసుకుంటున్నది. ఇక మనం జాతర కోవడే ఆల్చం. నాతో పాటు సురేఖక్క మేమిద్దరం కలిసి ఇక్కడ మరి మాజీ సీఎం గారు, ఆపోజిషన్ లీడర్గా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారిని కలిసి మరి జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండుగగా, మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు వచ్చేటువంటి పండుగ, మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీరుస్తున్నటువంటి సమ్మక్క సారలమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను, మా అక్క సురేఖ అక్క గారు, అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు, మన జిల్లా అధ్యక్షురాలు, మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాకల అశోక్ గారు మేమందరం కలిసి రావడం జరిగింది. వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది. కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు. ఆ టైం ప్రకారం ఎలాంటి రాజకీయ సంబంధాలు కాదు, ఇది ఒక ట్రెడిషన్, ఒక సాంప్రదాయబద్ధంగా నిర్వహించుకునేటువంటి జాతర. ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్క సారలమ్మలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవుళ్ళుగా, ఒక కులము, మతము, ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలను తీర్చే తల్లులుగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మహాజాతరకు మేము ఆహ్వానించడం జరిగింది. వారు అదేవిధంగా కేసీఆర్ మరి ఇన్విటేషన్ అనేది అందరినీ పిలవాలి. కాబట్టి మేమిద్దరం కూడా, తను అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా, ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మేమిద్దరం కూడా అందరికీ కూడా ఇన్విటేషన్స్ ఇస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి కేసీఆర్ గారికి కూడా ఇద్దరు ఆడబిడ్డలను కూడా వచ్చి వారికి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా సతీ సమేతంగా వచ్చి దర్శనం చేసుకోవాలని వారు కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి ఏదో ఒక రోజు హెలికాప్టర్లో రావడానికి నేను ప్రయత్నం చేస్తాను అన్నారు. వచ్చి దీవెనలు అందుకుంటా అన్నారు. మమ్మల్ని వారు ఆశీర్వదించారు. వారికి కూడా మేము పత్రాలు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి వారిని రమ్మని మరి గౌరవప్రదంగా పిలవడం జరిగింది. వారు వస్తే చాలా హ్యాపీగా ఉంటుందని తెలియజేస్తాను. సుశ్రీగా ఖతర్నాక్ ముచ్చట్లు ఎట్లున్నాయి? ఖతర్నాక్ ఉన్నాయి కదా, గివ్వి ఎలాంటి ఖతర్నాక్ వాడతారు. మరి నేను పోవాలంటే మీరేం చేయాలి? కానీ మీరు అప్పటిదాకా చూస్తూనే ఉండాలా ప్రైమ్ 9 న్యూస్.